నంద్యాల పట్టణంలోని స్థానిక శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంకు చెందిన 3 ఎకరాల ఖాళీ స్థలాన్ని దేవాదాయ శాఖ జిల్లా అధికారులు బహిరంగ వేలంపాట నిర్వహించడం జరిగింది. వేలంపాటకు భారీ ఎత్తున వేలంపాటదారులు పాల్గొన్నారు. 5 లక్షల డిపాజిట్ చేసి పాల్గొన్నారు. సర్కార్ వారి పాట 5 లక్షలు అంటూ వేలంపాట ప్రారంభించడంతో హోరాహోరీగా సై అంటే సై అంటూ వేలంపాట కొనసాగింది. ఎగ్జిబిషన్ శ్రీనివాసులు తగ్గలేదు అంటూ 6,20,000కు 3 ఎకరాల భూమిని వేలంపాటలో దక్కించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దేవాదాయ జిల్లా అధికారులు మాట్లాడుతూ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం సర్వే నెంబర్ 453లో ఉన్న 3 ఎకరముల ఖాళీ స్థలం ప్రస్తుతం ఎగ్జిబిషన్ స్థలం ఈ రోజు బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. 11 సంవత్సరాల పాటు కాల పరిమితితోనే శ్రీనివాసులు టెండర్ దక్కించుకోవడం జరిగింది. 3 ఎకరాల ఖాళీ స్థలంలో ప్రస్తుతం ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ప్రతి 3 సంవత్సరాలకు 30% అదనంగా చెల్లించవలసి ఉంటుంది. టెండర్ దక్కించుకున్న శ్రీనివాసులు సంవత్సరం బాడుగన అడ్వాన్స్ గా దేవస్థానానికి చెల్లించవలసి ఉంటుంది. సంవత్సరానికి 6,20,000 రూపాయలకు శ్రీనివాసులకు టెండర్లు వేస్తూ అధికారులు ధృవీకరించడం జరిగింది. వై శ్రీనివాసరావు గారి పాట 6,20,000 రెండవసారి 6,20,000 వై శ్రీనివాసరావు గారి పాట 2 సార్లు అవకాశం రాదు. పడవలకొని పాడండి. వై శ్రీనివాసరావు గారి పాట 6,20,000 2 సార్లు పడవలకొని పాడండి. గారి పాట 2 సార్లు పాట వదిలేస్తున్నామండి. వై శ్రీనివాసరావు గారి పాట 6,20,000 2 సార్లు పాట వదిలేస్తున్నాం. మూడోసారి రైట్, మూడవసారి హరి మీకు 11 years ఎవరి అదేమి లేదు. ఇప్పుడు సంవత్సరం నువ్వు అందరిని అడుక్కోవాల్సి వస్తుంది కదా. ఇదంతా అయిపోయిన తర్వాత ₹1 కూడా ఆయనకి ఇస్తారు. దాంట్లో ఎంపరాల శ్రీనివాసరావు గారు సంవత్సరం ఒకటికి 5,40,000 రూపాయలు సీల్ టెండర్ వేయడం జరిగింది. ఆన్లైన్లో ఏ టెండర్ కూడా రాలేదు. ఈ పబ్లిక్ వేలము, సీల్ టెండరు, ఆన్లైన్లో 3 కంపేర్ చేయగా ఆన్లైన్లో ఎవరు ఏది రానందున మరియు సీల్ టెండర్లో 5,40,000 రూపాయలు వచ్చినందున పబ్లిక్ వేలంలో 6,20,000 రూపాయలు, ఈ మూడిట్లో పబ్లిక్ వేలం వచ్చిన మొత్తం 6,20,000 రూపాయలు వై శ్రీనివాసపేట తెచ్చుపాట బాధగా కొట్టివేయడమైనది. ఇతని పేట మేము సంవత్సరం ఒకటికి 6,20,000 రూపాయల ప్రకారము 11 సంవత్సరాల కాలం పద్ధతికి లీజులో మేము శ్రీయుత కమిషనర్ గారికి సిఫారసు చేసి పంపడం జరుగుతుంది. ఓకేనా. నంద్యాల పట్టణము మూలసాగరం నందు వెలిసి ఉన్న శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం చెందిన హక్కుముక్తములైన భూమి ఖాళీ స్థలము సర్వే నంబర్ 453 విస్తీర్ణం 3 ఎకరాల గల ఖాళీ స్థలమును శ్రీత కమిషనర్ దేవాదాయ శాఖ విజయవాడ వారి ఉత్తర్వులు మరియు శ్రీత రీజనల్ జాయింట్ కమిషనర్ వారి దేవాదాయ ధర్మాదాయ శాఖ తిరుపతి వారి ఉత్తర్వుల మేరకు ఈరోజు 11 సంవత్సరాల కాల పరిమితికి గాను బహిరంగ వేలంలో సంవత్సరం ఒక ఇంటికి వేలంపాట జరుపుగా ఈ వేలంపాటకు గాను 5 మంది డిపాజిట్లు ఒక్కొక్కరు 5 లక్షల రూపాయల ప్రకారం చెల్లించడం జరిగింది. తదుపరి వేలంపాట మొదలు పెట్టగా ఈ 5 మందిలో హెచ్చుపాటదారుగా శ్రీ వై శ్రీనివాసరావు గారు సంవత్సరం ఒకటికి 6,20,000 రూపాయల ప్రకారము హెచ్చుపాటదారుగా నిలిచడం జరిగింది. దీని తదనంతరము సీల్ టెండర్ కూడా మేము ఓపెన్ చేయడం జరిగింది. సీల్ టెండర్ అందు ఒకరే సీల్ టెండర్ గా వేయడం జరిగింది. ఆ సీల్ టెండర్ కూడా వై శ్రీనివాసరావు గారే వేయడం జరిగింది. అందులో తన యొక్క పాట మొత్తం 5,40,000 రూపాయలుగా అతను ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత లేదు. అందువల్ల ఈ 3 మేము పరిశీలించగా పబ్లిక్ వేలంలో జరిగినటువంటి వేలంపాట నందు వచ్చిన 6,20,000 రూపాయలకు శ్రీ వై శ్రీనివాసరావు గారి పేరిట సంవత్సరం ఒకటికి చెల్లించులాగున 11 సంవత్సరాల కాలమితికి మేము హెచ్చుబాట కొట్టివేయడం జరిగింది. అందరికి నమస్కారం. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 453లో ఉన్న 3 ఎకరాల ఖాళీ స్థలంలో
ప్రస్తుతం శ్రీనివాసుడు అనే వ్యక్తి ఎగ్జిబిషన్ నిర్వహించుకుంటున్నాడు. దేవస్థానం అధికారులు ఈరోజు బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. ఆ 3 ఎకరాలలో ఎగ్జిబిషన్ నిర్వహించుకునేందుకు గాను వేలం వేయగా ప్రస్తుతం ఎవరైతే ఎగ్జిబిషన్ ఓనర్ శ్రీనివాసులు ఉన్నారో సంవత్సరానికి 6,20,000 రూపాయలకు టెండరు పాడుకోవడం జరిగింది. 11 సంవత్సరాల పాటు ఈ యొక్క లీజుదారుడు ఆ స్థలాన్ని ఉపయోగించుకొని ప్రతి సంవత్సరం 6,20,000 రూపాయలకు చెల్లిస్తూ 3 సంవత్సరాలకు ఒకసారి 30% బాడుగకు పెంచుకుంటూ అనుభవించుకునేదానికి అధికారులు హక్కు కల్పించారు. ఆయన ఎగ్జిబిషన్ నిర్వహించుకుంటూ దేవస్థానంలో జరిగేటువంటి పలు కార్యక్రమాలకు ఆయన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ముఖ్యంగా చామకాల వైపు నుంచి వచ్చే వాహనాలకు ఇబ్బంది లేకుండా లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కార్తీక మాసంలో వనభోజనాలు అయితేనేమి, శివరాత్రి అప్పుడు జరిగే ఉత్సవాలప్పుడు అయితేనేమి దాతల సహకారంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో ఈ దేవస్థానంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు దాతలు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి ఈ టెండర్ల వలన దేవస్థానానికి మరింత ఆదాయం చేకూరడంలో ఆ భగవంతుని దయ. మన స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఫరూక్ గారు ఈ ఓపెన్ సైట్ సర్వే చేయించి దానికి ఎస్టిమేషన్ వేసి ఈ స్థలాన్ని రక్షించుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. వారి సూచనల మేరకు త్వరలో సర్వే చేసేదానికి కూడా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఓం నమః శివాయ.